డస్టింగ్ ఛాలెంజ్ అనే మరో సోషల్ మీడియా ట్రెండ్ యువతతో పాటు మైనర్ బాలబాలికల ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం పలువురు ఈ డస్టింగ్ ఛాలెంజ్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. డస్టింగ్ ఛాలెంజ్లో భాగంగా 19 ఏళ్ల యువతి రెన్నా ఓ రూర్కి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఏరోసాల్కి బోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆ కీబోర్డ్ క్లీనర్ వాసన పీల్చి రూర్కి కార్డియాక్ అరెస్టుకు గురైంది. పేరెంట్స్ ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా 4 రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తె ఎప్పుడు తాను ఫేమస్ కాబోతున్నాను అని చెప్పేదని, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని రూర్కి పేరెంట్స్ విలపించారు. కాగా డస్టింగ్ అనే సోషల్ మీడియా ట్రెండింగ్కే క్రోమింగ్, హాఫింగ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. వ్యూస్ కోసం ఇళ్లలో వినియోగించే క్లీనర్స్ వాసన పీల్చడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్. అయితే ఈ ఛాలెంజ్లో భాగంగా రూర్కి ప్రమాదకరమని తెలియక ఏరోసాల్ కీబోర్డ్ క్లీనర్ వాసన పీల్చింది. దాంతో కార్డియాక్ అరెస్ట్కు గురై ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ట్రెండ్ ఇతర దేశాల కంటే అమెరికాలోనే బాగా ప్రాచుర్యంలో ఉంది.